మనకున్నటువంటి ఈ లైఫ్ టైంలో మనం చేసేటువంటి ప్రతి పని ధర్మంగాను, ఆ ధర్మం నిష్కామంగాను, ఆ నిష్కామ ధర్మం వైరాగ్యాన్ని తెచ్చిపెట్టేదిగాను, ఆ వైరాగ్యం శ్రీహరి పాద సేవకు మనల్ని ఉసిగొల్పేదిగాను ఉంటోందా లేదా అనే విషయం మీద కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఆ శ్రీహరి పాద సేవ చేయాలి అనే మనలో ఆ సంకల్పం రావాలి అంటే దానికి మన మనస్సు ఏ స్థాయిలో సంసిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా ఒట్టి ఆలోచనలుగా మాత్రమే కాకుండా క్రియారూపంగా కొంచెం సాగేటట్లుగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుని ఇలాంటి తీరులో మన జీవితాన్ని నడిపి మనకు కాలక్షేపం అనేది కాకుండా, టైం వేస్ట్ అనేది కాకుండా మన జీవితానికి ఒక అర్థాన్ని, సార్థకతను ప్రసాదించమని వేడుకోవాలి.